హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఎండి స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ సుమన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గంటలు గంటలు కూర్చొని వర్క్ చేస్తారు కదా సార్. వాళ్ళకు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి వస్తుంటాయి కదా సార్. వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మెయిన్ థింగ్ అండి, ఈ కార్పొరేట్ పీపుల్కి గంటలు గంటలు కూర్చోవడం వల్ల వాళ్ళు ఒక పోస్చర్లోనే ఒక గంట సేపు కూర్చోమంటే కూర్చోలేరు. అది ఇంపాసిబుల్. ఒకసారి ఫస్ట్ 10 minutes కూర్చుంటారు, తర్వాత మళ్ళీ బాడీ ఇలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మెయిన్ థింగ్ స్ట్రైట్ స్పైన్తో పోస్చర్ మెయింటైన్ చేయాలి అంటే ఈ లోవర్ బ్యాక్ రీజన్ ఉంటుందండి. ఇక్కడ చిన్న సోఫా పిల్లోస్ ఉంటాయి, చిన్నది కార్లో ఉంటాయి, అది పెట్టుకోవడం బెటర్. వన్ థింగ్ ఈజ్ మనం కూర్చునే చైర్ వచ్చి కొంచెం మరీ ఇలా రిలాక్సింగ్ కాకుండా కొంచెం స్ట్రైట్ గా పెట్టి కొంచెం ఫర్మ్ గా ఉండాలి. అంటే ఫుల్ గట్టిగా రాయి లెక్క అని కాదు, బట్ ఫర్మ్ గా ఉండాలి. సో దట్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఈ లెవెల్లో లంబార్ రీజన్ లో అంటారు, అక్కడ ఒక చిన్న పిల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఆర్చ్ ఇట్లా మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది చేయాలి, మ్యాండేటరీ. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే స్పైన్ లా స్ట్రైట్ ఉండాల్సిందో ఇలా వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోకుండా ఇలా ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ పాయింట్ స్టార్ట్ ఆఫ్. దెన్ కూర్చున్న దగ్గరే ఒకవేళ చాలా మంది ఒక్కసారి పనిలో పడిపోయారంటే వాళ్ళు ఇంకా పనిలో మునిగిపోయి ఉంటారు, వాళ్ళకి పక్కలోపం ఏం తెలియదు. సో బట్ కాన్షియస్గా ఒక 30 minutes కూర్చున్నారంటే అలా లేచి ఒక వాక్ చేసి రావడము, లేకపోతే వెళ్ళి నీళ్ళు తాగి రావడము, లేకపోతే ఒక 2 hours తర్వాత లేచి వెళ్ళి ఒక టీ తాగి రావడము, సమ్ స్నాక్, నాట్ టీ, నేను టీని ప్రమోట్ చేయట్లేదు, కానీ ఒక స్నాక్ లేకపోతే ఒక బ్రేక్ లాగా వెళ్ళి లేచి రావడం, కొంచెం వాక్ చేసి రావడం, ఇవన్నీ చేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే మేడం, థర్డ్ పాయింట్, కూర్చున్న దగ్గరే ఇప్పుడు కూర్చుంటున్నారో కదలట్లేదు అంటే అన్ని మజిల్స్ అన్ని బిగుసుకుపోతాయి. సో ఆ మజిల్స్ అన్ని అలా బిగుసుకుపోకుండా ఉండాలి అంటే కూర్చున్న దగ్గరే ఒక 1/2 hourకి ఒకసారో 1 hourకి ఒకసారో కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి, సింపుల్ చైర్లో కూర్చొని చేసేయచ్చు. జస్ట్ హ్యాండ్స్ ఇలా పట్టుకొని కొంచెం ఇలా ఇట్ సైడ్ బెండ్ చేయడము, లేకపోతే ఇలా ఇట్ సైడ్ బెండ్ చేయడము, ఈజీ రొటేషన్ ఇలా చేయడము, ఇట్ సైడ్ చేయడము. కానీ దానికి కూడా ఒక డోసేజ్ ఉంటుంది, ఒక 15 seconds 20 seconds 3 times అట్లా చేస్తే దెన్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. ఇలా అన్నారు కదా అని ఒకసారి ఇలా అని ఒకసారి ఇలా అని మళ్ళీ చేస్తే అది సరిపోదు. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ మజిల్ ఏం ఇంబ్యాలెన్స్ ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే జనరల్గా స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా చూస్తారు, చూసి చెప్పచ్చు. 1 way చూసి చెప్పడం, డైరెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. బ్యాక్ చూస్తే అర్థమైపోతుంది, ఓకే ఈ పర్టికులర్ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇట్ సైడ్ సేమ్ ఉందా స్పైన్కి, లేకపోతే ఇట్ సైడ్ ఎక్కువ ఉంది ఇట్ సైడ్ తక్కువ ఉందా, అట్లాంటిది ఏమైనా ఉంటే అవన్నీ చేంజ్ చేయాలన్నమాట. కొంచెం కరెక్షన్స్ అన్ని చేసుకొని మీకు తగ్గట్టుగా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఒక ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ అని ఇస్తారు. అవి ఏమేమి ఎక్సర్సైజ్లు అని ఇస్తే అవి చేసుకోవడం రెగ్యులర్గా మంచిది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా మంది ఓకే నేను ఇంత వెయిట్ 20 repetitions చేయగలుగుతున్నా, 10 repetitions చేయగలుగుతున్నా అని చెప్తారు. ఆ వెయిట్ ఇంపార్టెంట్ కాదు, బట్ స్పెషల్లీ కార్పొరేట్ పీపుల్, వర్కింగ్ పీపుల్కి ఆ మజిల్ వాళ్ళు 8 hours కూర్చోడానికి సస్టైన్ చేయాలి. దానికి ఎన్ని repetitions చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్, అవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్, కొంచెం కంపల్సరీ అన్నమాట. అవన్నీ తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు సరిగా చేయొచ్చు. ఓకే, అది కాకుండా మళ్ళీ ఏంటంటే ఎక్సర్సైజ్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ. ఇంకోటి ఏంటంటే మేడం, నెక్ రిలేటెడ్ ఇష్యూస్కి వచ్చేసరికి స్క్రీన్ వచ్చి మన హెడ్ పొజిషన్ స్ట్రైట్గా ఇట్లా ఉండాలి మేడం, ఈ పొజిషన్లో ఉండాలి. టాప్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చి మన ఐ లెవెల్లో ఉండాలి. కానీ మనం ఇలా కిందకి చూస్తాం, మన ఫోన్ మనం ఇలాగే చూస్తాం, మన ఐప్యాడ్ ఇక్కడే ఉంటుంది, ల్యాప్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. అది కాకుండా సింపుల్ చేంజెస్
కింద ఒక టెలిఫోన్ డిక్షనరీ పెట్టడము, ఇంతలా ఉంటుంది కదా బుక్, దాన్ని ఇలా పైకి పెట్టడము, అలా పెట్టేసి కీబోర్డ్ అంత ఇంత దూరం వెళ్ళి చేయకుండా కీబోర్డ్కి సింపుల్గా ఇక్కడ ఒక టేబుల్ పెట్టి వైర్లెస్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, సింపుల్గా వాడుతూ అక్కడ చూడొచ్చు. అది దట్ ఈస్ ద బెస్ట్ వే టు చేంజ్ యువర్ స్పేస్. ఇంకా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లో పడుకొని సోఫాల్లో పనిచేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు, అసలే మంచిది కాదు. డెఫినెట్లీ చాలా హానికరం చేస్తుంది. సో ఆ ఇంట్లో కూడా స్పేస్ని మనం ఆఫీస్ లెక్క చైర్, టేబుల్, కొంచెం ఆ సైజ్ ఆఫ్ ద మానిటర్ అవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే కొంచెం నెక్ బ్యాక్ బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే స్టామినా లేకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉందంటారా, లేదా ఆ వర్క్ చేయడం వల్లనే వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ మేడం. ఒకటేమో ఎక్కువ అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి ఎక్కువ ఊరికే పని చేస్తూ ఉన్నప్పుడు మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. ఇప్పుడు ఎలా అంటే సేమ్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నాం, అది వాడకుండా అక్కడే పెట్టేస్తే ఏమవుతుంది, పాడైపోతుంది. ఈవెన్ ఆటోమొబైల్ కూడా అంతే. కొత్త కారు కొన్నాం, వాడకుండా అట్లే పెట్టేస్తే ఓ నెల రోజుల తర్వాత స్విచ్ ఆన్ చేస్తే అది కాదు. మన మజిల్స్ కూడా అంతే. ఉన్న మజిల్స్ ని మనం వాడాలి కొంచెం కొంచెం. అంటే ఎలా అంటే మేడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది మనం కార్లో ఫ్యూయల్ పోసినట్టు, మనం మజిల్లో ఫ్యూయల్ పోస్తే మనం ఒక 8 hours పని చేయొచ్చు అలా. అది మరి అందరూ చేయరు కదా, అందరూ పని చేస్తున్నారు కదా అంటే ఏదో ఒక రోజు వాళ్ళకి వీక్నెస్ వస్తుంది, వాళ్ళు ఈ సిమ్టమ్స్ తో వస్తారు. ఆ పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాను పేషెంట్స్ని, 5 to 8 years నుంచి చూస్తున్నాను. ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 to 35, 40 ఏజ్ గ్రూప్ చాలా మంది ఈ కంప్లైంట్స్ తో వస్తారు. ఇప్పుడు ఫ్రెష్గా నేను చూస్తున్నాను, ఈవెన్ at the age of 10 to 12, 10 to 15 మధ్య కూడా చాలా మందికి ఈ పెయిన్స్ తో వస్తున్నారు పిల్లలు. సో ఇంత ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చేసే పనులన్నీ స్క్రీన్ మీదే ఉన్నాయి. సో అది టెక్నాలజీ అనొచ్చు, అడ్వాన్స్మెంట్ అనొచ్చు, బట్ ద సేమ్ టైం వాళ్ళకి ముందు జనరేషన్స్ ఎలా బయటికి వెళ్ళి ఫీల్డ్ మీద ఆడుకుంటున్నాం అలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా కొంచెం తక్కువైనట్టున్నాయి. సో దానివల్ల కూడా ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అని చెప్పారు కదా సార్. సేమ్ అలాగే జ్యూసెస్ ఉంటాయి కదా సార్, అంటే బోన్కి వీటికి ఒక అంటే ప్రత్యేకంగా ఈ జ్యూస్ తాగితే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ఏదైనా ఉందా సార్? జ్యూస్ కన్నా ఎక్కువ ప్రాబబ్లీ నేను కొన్ని సప్లిమెంట్స్ చెప్తాను మేడం. అది ఎందుకు అంటే ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన క్వశ్చన్కి, బోన్ వీక్నెస్ వల్ల కూడా ఈ పెయిన్స్ రావచ్చు. బోన్స్ వీక్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అయితే కాల్షియం లెవెల్ తక్కువ అవుతుంది బాడీలో. కాల్షియం లెవెల్ అంటే విటమిన్ D3 తక్కువ ఉంటుంది. ఆ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది. విటమిన్ D3, విటమిన్ B12 2 విటమిన్ కంటెంట్స్ మన బాడీలో బికాజ్ ల్యాక్ ఆఫ్ ఏమంటాం సన్లైట్ మనకు మీద ఎక్కువ పడకుండా ఆ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో అది కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ D3 ఇంకా B12 టెస్ట్ చేసుకొని ఆ పర్టికులర్ సప్లిమెంట్స్కి ఒక డోసేజ్ ఉంటుంది, ఆ డోసేజ్ తీసుకొని దెన్ ఆ డోసేజ్ ఒక 8 weeks 12 weeks అట్లుంటుంది. అది తీసుకుంటే డెఫినెట్లీ ఆ మజిల్ పెయిన్స్లో చేంజ్ ఉంటుంది, ఎందుకంటే బోన్ హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు సపోజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం, అప్పుడు ఒక 5 kilometers రన్ చేస్తాం, మనం బాగా పరిగెట్టగలుగుతున్నాం అంటాం, ఎందుకంటే మన కార్డియాక్ హెల్త్ బాగుంటుంది కాబట్టి. అలా ఎక్సర్సైజ్ చేస్తే కార్డియాక్ హెల్తే కాకుండా ప్రతి సిస్టమ్ ఇన్ యువర్ బాడీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. లైక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, బోన్ అండ్ కనెక్టివ్ టిష్యూ కానివ్వండి, ప్లస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కానివ్వండి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ మీద మీ ఎక్సర్సైజ్ది ఎఫెక్ట్ ఉంటుంది. సో బోన్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అలా బోన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారు సార్, అలా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఉంటారు, కానీ
బ్యాక్ పెయిన్ వీక్నెస్ వల్ల కాల్షియం తగ్గింది, అందుకే బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు కాల్షియం ఎందుకు తగ్గుతుంది సార్ మనకు బోన్లో? ఒకటి మేడం, ఫస్ట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం నిల్చొని ఉన్నాం అనుకోండి, ఇవి అన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారు, మన హిప్, నీ, యాంకిల్, స్పైన్. సో బాడీ వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మన జాయింట్స్లో వెయిట్ పోతుంది. ఓకే సార్. ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక 40 year old అమ్మాయి ఉందనుకోండి, ఆమె ఓన్లీ హౌస్ వైఫ్, ఆమె ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు, ఆమె ఎప్పుడు సో ఎక్కువ ఇంట్లోనే పనిచేసి కొంచెం మోకాలు నొప్పులు లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బాడీ ఒక వెయిట్ మొత్తం ఆ బోన్స్ మీద వెళ్ళి అక్కడున్న దాన్ని ఏమంటారు, గుజ్జు అంటారు కదా, అది కొంచెం కరిగిపోతుంది. సేమ్ మోకాలు అరుగుదల ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే, సేమ్ థింగ్. సో దానివల్ల ఈ పెయిన్స్ రావచ్చు. నేను ఎందుకు 40 year old అని ఎందుకు చెప్పానంటే, సపోజ్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు విమెన్ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ విమెన్ కూడా 35-38 ఏజ్ వరకు వాళ్ళు అన్ని స్పోర్ట్స్ ఆడుతున్నారు. సో ఆ పర్టికులర్ ఉమెన్కి 40 ఏజ్లో, ఈ పర్టికులర్ ఉమెన్కి 40 ఏజ్లో స్కాన్ చేసి చూస్తే వాళ్ళ మజిల్ కంటెంట్ ఎంత ఉంది, వాళ్ళ బోన్ కంటెంట్ ఎంత ఉంది అంటే డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ఎందుకు ఎక్కువ ఉండదు అంటే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి ఎక్కువ ఉండదు. సో దర్ ఇస్ క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఎందుకు రాదు ఆ పెయిన్, వీళ్ళకి ఎందుకు రాదు, వీళ్ళకి ఏంటంటే మజిల్ ఇంజరీస్ చాలా ఉంటాయి. ఆఫ్టర్ మొత్తం గేమ్ అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళు ఆల్ దేర్ లైఫ్ వాళ్ళు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఆ పెయిన్ ఉన్నా నేను ఆటనే ఆడేశాను, సో నార్మల్ లైఫ్ ఈజ్ నథింగ్. అదే ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఏంటంటే కొంచెం పెయిన్ ఉన్నా ఎక్కువ మనం అనిపిస్తుంది. అండ్ ఎందుకు అంటే ఆ వీక్నెస్ ఉంటుంది కాబట్టి. అలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.